నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జన విజ్ఞాన వేదికలో కొనక దేవసేనమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం. ఎట్టకేలకు బీసీ సెల్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి ఘనంగా సన్మానం. నాకు న్యాయం చేయండి అంటున్న ఆటో డ్రైవర్. క్యాంపస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. తమ కళాశాల విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన మల్టీనేషనల్ కంపెనీలలో ఉపాధి అవకాశం పొందడం ఆనందంగా ఉందని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ప్రాంగణ ఎంపికల్లో ఎంపికైన విద్యార్థినులకు ఆఫర్ లెటర్లు అందజేశారు. విజయోత్సవ అభినందన సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే యూనివర్సిటీ నుంచి మన విద్యార్థుల్ని అభినందించడానికి ప్రత్యేకంగా విచ్చేసిన డాక్టర్ కుస్మా మేడం గారికి, అలాగే మన కాలేజ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కాలేజ్ స్టాఫ్ అందరికీ నా నమస్కారాలు. మీకందరికీ తెలుసు, గత 1 ఇయర్గా కంప్లీట్గా కాలేజ్ మనము అన్ఎయిడెడ్ స్టాఫ్తో నడుపుతూ ఉన్నాము. విద్యార్థుల్ని ఎప్పటికప్పుడు వాళ్ళ ఉన్న టాలెంట్స్ని బయటికి తీసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం అందరము కష్టపడుతూ ఉన్నాం. కాలేజీ ఏ ఉద్దేశంతో అయితే 41 ఇయర్స్గా 1982లో ఇది స్థాపించారో, ఆ ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, ఎస్పెషల్లీ రూరల్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఏరియాస్ నుంచి వచ్చిన గర్ల్స్కి మంచి హైయర్ ఎడ్యుకేషన్ కావాలన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో శ్యామ్ సుందర్ రెడ్డి గారు, అలాగే కళాశాల కరస్పాండెంట్ గారు సిఆర్ రెడ్డి గారు ఏ సదుద్దేశంతో అయితే ఈ కాలేజీని స్థాపించారో, నిరంతరంగా ఈ 41 సంవత్సరాలుగా సత్ఫలితాలు అందిస్తూ సాగుతూ ఉంది. ఈ విద్యా సంవత్సరంలో కంప్లీట్గా మనము అన్ఎయిడెడ్ స్టాఫ్ కంప్లీట్గా రన్ చేస్తూ ఉన్నాము. 2021 సెప్టెంబర్ నుంచి మన కృషికి ఈరోజు ఫలితం దక్కింది. ఈరోజు ఎవరైతే మన స్టాఫ్ ఏదైతే కష్టపడి సాధించారో దాని ఫలితంగా మన కాలేజీ విద్యార్థులు 9 మంది మల్టీనేషనల్ కంపెనీల్లో రిక్రూట్మెంట్ సాధించడం అనేది నిజంగా కళాశాలకి గర్వకారణం. సో ఈ కళను సాకారం చేసుకున్న విద్యార్థులందరికీ నేను ముందు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో వీళ్ళు సాధించినది ఘనత చిన్న విషయం కాదు. మల్టీనేషనల్ కంపెనీ సాఫ్ట్వేర్ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, జెన్పాక్, పెంటగాన్ స్పేస్, వీటిల్లో వేరియస్ పొజిషన్లో వీరందరూ రిక్రూట్మెంట్ అయ్యి ఆర్డర్స్ తీసుకున్నారు. వాళ్ళందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మిగతా వాళ్ళకి వీళ్ళు స్ఫూర్తి రగిలించాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశము ఏర్పాటు చేశాము. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న కాలేజీ కోసం నిరంతరం శ్రమించే డాక్టర్ గారి కుటుంబం వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైం. నవ్ ఐ రిక్వెస్ట్ మన విద్యార్థులకి శుభాకాంక్షలు అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరియర్. This is just a stepping stone to you. You are going to get some more better opportunities. I am expecting that. And ఈ డిఆర్డబ్ల్యూ కాలేజీలో కేవలం పట్టాలు ఇచ్చి పంపించడమే కాకుండా వాళ్ళ కెరీర్కి ఒక పట్టాలు వేసి పంపిద్దామన్న ఉద్దేశంతో మనం ఈ ప్లేస్మెంట్స్ అన్ని కొంచెం ప్రాపర్గా ఆర్గనైజ్ చేసాం. దానికి మన స్టాఫ్ అంతా ఎంతో ఎంకరేజ్ చేశారు. లేకపోతే ఓన్లీ ప్లేస్మెంట్స్ ద్వారా ఇది వీలు కాదు. బికాస్ దే ఆర్ హ్యావింగ్ సమ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ మీ ద్వారా వాళ్ళకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న ఈ 4-5 కంపెనీలు 40-50 కంపెనీలు కావాలని, ఈ 10 మంది 100 కావాలని, దానికి మనందరం కృషి చేయాలని కోరుకుంటూ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎవరీవన్. థ్యాంక్ యూ. నాకు
అందులో ముఖ్యంగా సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా నన్ను సార్ కొద్ది విషయాలు చెప్పండి పిల్లలకు, మీరు ఏదైనా అనుభవం ఉంటుంది అని అన్నారు. నేను మార్నింగే పిల్లలను నాకు తెలియకనే ఇట్లా క్యాంపస్ సెలక్షన్స్ గురించి సార్ డిస్కస్ చేశారు. ఇలా వచ్చింది మా పిల్లలకు క్యాంపస్ సెలక్షన్ అన్నారు. నేను అప్పుడు అంత ఎక్కువ ఏ క్యాంపస్లో ఏమేమి కంపెనీస్లో మల్టీ కంపెనీస్లో వచ్చాయి అన్నారు, కానీ ఏ కంపెనీస్లో వచ్చాయని నేను గెస్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ చెప్పారు TCS, తర్వాత ఇన్ఫోసిస్, ఇవన్నీ ఎక్కడ విన్నామంటే మనం ఏ ఇంజనీరింగ్ కాలేజెస్లోనో ఎక్కడో విన్నాం. ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు TCS కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, ఇంకేదైనా మల్టీనేషనల్ కంపెనీస్లో మనకు క్యాంపస్ సెలక్షన్స్లో వచ్చాయి అంటే అది మనం విన్నటువంటి విషయమే. కానీ మనకు ఇక్కడ మన పిల్లలు ఇక్కడ చదువుతున్నటువంటి DRW కళాశాల పిల్లలు ఒక మంచి మల్టీ ఇంటర్నేషనల్ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు అంటే చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు మార్నింగ్ నేను వీళ్ళతో అందరితో డిస్కస్ చేస్తూ చెప్పాను, అమ్మా ఇలా ఉండాలి, ఇలా కంపెనీస్కి వెళ్ళినప్పుడు మీరు ఇలా ఉండాలి, ఈ డిసిప్లైన్స్ మెయింటైన్ చేయాలి, మనం అక్కడ వెళ్ళినప్పుడు కూడా ఒక డిగ్నిటీ అనేది మెయింటైన్ చేయాలి, హైయర్ అఫీషియల్స్ మన క్యాడర్లో ఉండే వాళ్ళతో కూడా ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన మెచ్యూరిటీ లెవెల్స్ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి, మన క్యాంపస్లో ఉండడమే కాదు బయటకు వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా మెలగాలి అన్న విషయాలన్నీ కూడా చెప్పాను. కానీ ఏంటంటే నేను స్టడీ చేసిందే గర్ల్ చైల్డ్ పైన, కాబట్టి నాకు ఎవరైనా అడిగినా అడగకపోయినా ముందు దూరి నేను చెప్పడం అనేది నాకు మొదటి నుంచి వస్తూ ఉందన్నమాట. ఎక్కడ ఏ కాలేజీలో వెళ్ళినా దాదాపు ఈ కళాశాలతో నాకు 2012 నుంచి ఒక అవినాభావ సంబంధం అనేది ఉంది. అంటూ ఉన్నాను సార్, 2012 నుంచి ఇక్కడికి అబ్జర్వర్గా వస్తూనే ఉన్నాను. కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో, సీనియర్ స్టాఫ్ అందరితో కూడా మంచి ఒక ర్యాపో ఉంది. ఆ ఇంటిమసీతోనే సార్తో నేను కొంచెం అడుగుతూ వచ్చాను. ఆ విధంగానే పిల్లలకి అన్నీ సజెస్ట్ చేశాను. కాబట్టి గర్ల్ చైల్డ్కి ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి, ఏ విధంగా ఉండాలి, వాళ్ళ రోల్ మోడల్ ఏంటి, ఏ విధంగా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి వాళ్ళ కెరియర్ని, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మోటివేషనల్ సపోర్టు. పేరెంట్స్ మనల్ని ఇంత దూరం నమ్మించి బయట ఊరికి పంపించినప్పుడు వాళ్ళ యొక్క నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు పిల్లలుగా. ఎందువల్లంటే మీరు బయట ఊరు వెళ్ళాలి. ఇక్కడ మనం ఇన్ని రోజులు ఈ గూడూరులోనే ఈ ప్రిమిసెస్లోనే ఉన్నాము, మన టీచర్స్ దగ్గర, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వీళ్ళతోనే ఉన్నాము. బయటకు వెళ్ళి మనం ఆడపిల్లలుగా బయట అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, అక్కడున్న ఎన్విరాన్మెంట్తో మనం అడ్జస్ట్ అవ్వాలి. అక్కడ టైప్స్ ఆఫ్ మెంటాలిటీస్ అనేది ఉంటారు, మీకు తటస్థపడుతూ ఉంటారు. కాబట్టి యాజ్ ఏ గర్ల్ చైల్డ్, యాజ్ ఏ ఉమెన్గా మనం ఏ విధంగా మన యొక్క బిహేవియర్ని మాడిఫై చేసుకోవాలి. కాబట్టి డిగ్నిఫైడ్గా మన మేనరిజంని మనం కాపాడుకుంటూ, మన మెచ్యూరిటీ మైండ్ని డెవలప్ చేసుకుంటూ, మనం చిన్నపిల్లలు కాదు, ఇంకా మీరు ఇక్కడ ఉన్నప్పుడు స్కూల్ కాలేజ్ ఏజ్ పిల్లలు, బయటకు వెళ్ళినప్పుడు మీరేంటి ఏం చేయాలి, మీరు డిగ్నిఫైడ్గా ఉండాలి, మీకు ఇచ్చినటువంటి రోల్ని మీరు ఫుల్ఫిల్ చేయాలి. కాబట్టి ఆ విధమైనటువంటి డిగ్నిటీని మీరు మెయింటైన్ చేస్తూ ఇంకా మీ ఫ్యూచర్లో మంచి డెవలప్మెంటల్ స్టేజెస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ప్రిన్సిపల్ గారికి, ప్లేస్మెంట్ ఆఫీసర్ గారికి, స్టాఫ్ మెంబర్స్కి, ఈరోజు ఈ ఘనత సాధించిన విద్యార్థులకు నా శుభాభివందనలు. మీకు అందరికీ తెలుసు ఈ కాలం ప్లేస్మెంట్ రావడం అనేది ఎంత కష్టమో. మేడం చెప్పినట్టు చాలా కాంపిటీషన్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కాంపిటీషన్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరి మధ్యలో మీరు ఈ విధంగా సాధించడం అనేది ఎంతో సంతోషకరం. ఐ కంగ్రాచులేట్ యూ స్టూడెంట్స్. అండ్ మేడం చెప్పిన పాయింట్స్ తీసుకొని కీప్ అప్ యువర్ సెల్ఫ్, యువర్ డిగ్నిటీ అండ్ వర్క్ వెల్. మాకు ఇచ్చిన ఈ పనే చేస్తామని కాకుండా ఇంకా కూడా ఎక్కువగా చేసి మేనేజ్మెంట్ మీరు సంతోషపెట్టగలిగితే ఇంకా ప్రమోషన్స్ అనేది, డెవలప్మెంట్ అనేది తొందరగా ఏర్పడుతుంది. కాబట్టి లిమిటెడ్గా నాకు ఇదే ఇచ్చారు ఇంతవరకే చేస్తాననే ఉద్దేశంలో ఉండకూడదు. ఇప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ షో, మీలో ఉండే బెస్ట్ బయటకు తీసుకొచ్చినప్పుడు మేనేజ్మెంట్ డెఫినెట్లీ విల్ అప్రిషియేట్ యువర్ వర్క్ అండ్ గివ్ యూ మోర్ ప్రమోషన్స్ అండ్ బెటర్ ప్లేస్మెంట్స్. సో కష్టపడి వర్క్ చేసి
మేనేజ్మెంట్ని సంతోషపరిస్తే మీ ఫ్యూచర్ చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ ఘనత సాధించడానికి కారణం ముఖ్యంగా స్టాఫ్ని మెచ్చుకోవాలి. ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ద మేడమ్స్ అండ్ సార్ who given them the push to get into the selection and keep it up madam. ఇంకా ఎక్కువ మంది సార్ చెప్పినట్టు more and more people has to get selected from our college and college principals. స్టార్టింగ్లో కాలేజీని శ్యామసుందర్ రెడ్డి గారు, సిఆర్రెడ్డి గారు చాలా కష్టపడి డెవలప్ చేశారు. ఈ చుట్టుపక్కల ఉండే పల్లెల్లో ఉండే వాళ్ళందరికీ ఆడపిల్లకాయలు చదువుకోవాలా, ఇంట్లో ఒక స్త్రీ చదువుకుంటే ఇంట్లో మాతృమూర్తి చదువుకుంటే ఇంట్లో పిల్లలందరూ చదువుకున్నట్టేను, అందరికీ ఇంట్లో డెవలప్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ఉమెన్స్ కాలేజ్ స్టార్ట్ చేశారు. ఆ ఐడియాస్ని కీపప్ చేసి కాలేజ్ పేరు బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణమైనటువంటి టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కాలేజు అన్ని కాలేజీల కంటే బెస్ట్ అని చెప్పను, కానీ నేను ఇప్పుడు చదువుకు చూసినటువంటి కాలేజ్లో ఇది ది బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు టీచర్స్ స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతారు. అలాగే మాకు చాలా నాలెడ్జ్ని ఇస్తారు. మాకు ఏ డౌట్ ఉన్నా టీచర్స్తో వెళ్ళే ఏ టైం అయినా సరే, సార్ ఫ్రీగా ఉన్నప్పుడు, ఫ్రీగా లేకపోయినా ఫ్రీగా ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి ఈ డౌట్ అడిగారు కదా అని వాళ్ళే దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ సో మెనీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, అలాగే లైబ్రరీలో సో మెనీ బుక్స్ ఉన్నాయి. అలాగే ల్యాబ్లో నెట్కి సంబంధించిన నెట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆ నెట్ సిస్టమ్స్ యూజ్ చేసుకొని చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. సో ఆ బుక్స్ అలాగే టీచర్స్ ఇచ్చినటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఇప్పుడు మేము ఇలాంటి పొజిషన్లో ఉన్నాం. ఇంకా స్టూడెంట్స్ ఈ మేడమ్స్ దగ్గర నుంచి నాలెడ్జ్ని తీసుకొని ఇంకా మాకంటే హయ్యర్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. On the stage and off the stage, I am P. Papna of 3rd MPE. I am studying here final MPE and I am very happy that I got placed in Infosys, and I am very thankful to that for my placement sir and for my staff and my parents and my friends who have supported me. ఈరోజు గెస్ట్గా వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి సార్ గారికి అండ్ కృష్ణ మేడం గారికి, మా ప్రిన్సిపల్ ఎస్సీ సార్ గారికి అండ్ నాకు చెప్పినటువంటి టీచర్స్ అందరికీ నా నమస్కారాలు. ప్రజెంట్ నేను డిఆర్డబ్ల్యూ కాలేజ్లో 3rd MCS చదువుతున్నాను. మన స్మిత. అండ్ ప్రజెంట్ నేను ఇన్ఫోసిస్లో సెలెక్ట్ అయ్యాను. దీని అంతటికి కారణం మా టీచింగ్ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ సార్ అండ్ ఎస్సీ సార్ శ్రీనివాసన్ సార్ గారు. సెలెక్ట్ అవ్వడానికి కారణమైనటువంటి మా సార్స్కి అండ్ టీచింగ్ స్టాఫ్కి అందరికీ కృతజ్ఞతలు. తమ విలువైన సమయాన్ని కేటాయించిన డాక్టర్ గారికి కాలేజ్ అందరి స్టాఫ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు తీగల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్టీసీ ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఆర్టీసీ ఛార్జీలు వెంటనే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు వెంటనే. జగనన్న మరో పథకం బాదులే కార్యక్రమం ద్వారా మరోసారి ఆర్టీసీ ఛార్జీలను పెంచడం జరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఈ ఆర్టీసీ ప్రయాణం అనేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా వ్యయ ప్రయాసంగా మారింది. ఇప్పటికే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మూడు సార్లు పాటు ఛార్జీలు పెంచారు. గత నెల రోజుల్లో ఇప్పటికే 3 సార్లు ఛార్జీలు మారడం జరిగింది. తడకెళ్ళేందుకు 80 రూపాయలు గతంలో మామూలు ఆర్టీని బస్సుకునింది, తర్వాత 90 రూపాయలు అయింది, ఇప్పుడు 110 రూపాయలు అయింది.
ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కల్లిబుల్లి హామీలు ఇచ్చి మేము విద్యుత్ ఛార్జీలు కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు ఏం పెంచమని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రతి నెల ఏదో ఒక ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు. ఇప్పటికే ఇంటి పన్ను వేశారు, చెత్త పన్ను వేశారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, అలాగే కరెంటు పన్నులు పెంచారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్టీసీ ఛార్జీలు మరోసారి పెంచడం జరిగింది. సామాన్య అలాగే మధ్యతరగతి ప్రజలకి అసలు ప్రతిరోజు వేలాది మంది వాళ్ళ వాహనంగా అనుకొని ఆర్టీసీలో ప్రయాణం చేస్తుంటారు. ఈరోజు ఈ విధంగా పెంచినటువంటి ఆర్టీసీ ఛార్జీల వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణికులు అందరూ. అలాగే సీనియర్ సిటిజన్స్కి రావాల్సిన రాయితీలు కూడా తొలగించడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన పాసుల మీద కూడా ఛార్జీలు పెంచడం జరిగింది. ఆ విషయం మీద కూడా ఒకసారి దృష్టి పెట్టి ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వంతో చర్చించి జనసేన పార్టీ తరపు నుంచి ఛార్జీలు తగ్గించేదాకా పోరాటాలు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. అందుకే ఈరోజు గూడూరు ఆర్టీసీ డిపో దగ్గర గూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం అనంతరం ఆర్టీసీ అధికారులకి జనసేన పార్టీ తరపు నుంచి పెంచిన ఛార్జీలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరుగుతున్నది. ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ అనేది ఒకటి తెలుసుకోవాలి. అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చే మాట జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటైనదే. ఇప్పటికైనా సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ తెలుసుకొని రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ సీఎం చేసుకునేదానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని మేము కోరుకుంటున్నాము. సామాన్యుల వాహనంగా పేరొందినటువంటి ఆర్టీసీలో ప్రయాణం ఈరోజు చాలా కష్టతరంగా మారింది. ఈ ఆర్టీసీ ఛార్జీల పెంపు వల్ల మొన్ననే అమ్మఒడి వేశారు. దాన్ని మళ్ళీ రాబట్టుకునే పథకంలో భాగంగానే ఈరోజు బాదులే కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలను పెంచడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, ముఖ్యంగా సామాన్యులు అలాగే మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఆర్టీసీ అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకొని వచ్చి మా జనసేన పార్టీ ద్వారా ప్రభుత్వంతో చర్చించి ఆర్టీసీ యాజమాన్యం పెంచిన ఛార్జీలు తగ్గించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇందుకు ఇక్కడ సహకరించినటువంటి ప్రతి ఒక్క జన సైనికులకి అలాగే ప్రయాణికులకి ప్రజలందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై జనసేన, జై హింద్. గారు పాదయాత్ర చేసేటప్పుడు చేయి ఎత్తితే చాలు బాదుడే బాదుడు అంటూ కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆయన సీఎం అయిన తర్వాత చేతులు కట్టుకొని బాదుడే చేస్తున్నాడు. ఈ ఛార్జీలు పెంచుతున్నాడు, కరెంటు ఛార్జీలు పెంచడం, ఇంటి పనులు పెంచడం. ఇది సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంతో కష్టపడుతున్నారు. ఇది ఆయన దృష్టి తీసుకొని అన్ని ఛార్జీలు తగ్గించి ప్రజలకు ఏదన్నా మేలు చేయాలంటే చేయాలి. కానీ అమ్మఒడి పథకం ఇస్తున్నాను, ఒక 20%కి 100% ఇక్కడ కలెక్ట్ చేయడం ఇది బాగాలేదండి. ఒకసారి సీఎం గారు మీరు మేలుకొని ప్రజలని కష్టపెట్టకుండా చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్టీసీ ఛార్జీలు ఇది 3వసారి పెంచడం, ఏదో ఒక పథకం ప్రజలకు ఇస్తున్నట్టు ఇచ్చి మళ్ళా ఆ పథకం డబ్బులు రిటర్న్ తీసుకునేదానికి ఆర్టీసీ ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు అన్నీ పెంచుతున్నారు. ఈ విషయం మీద సామాన్య ప్రజలపైన చాలా భారం పడుతుంది. అందువల్ల వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించేటట్టు చూడాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాము. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు నిలిపి ఉంచిన ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టేందుకు ప్రయత్నించారని సుమారు 80,000 రూపాయల ఆస్తి నష్టం సంభవించినట్లు ఆటో యజమాని నాగభూషణం తెలిపారు. ఈ మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ముందు నిలబడతాను ఎక్కడ నిలబడేదా కాలితే దాని గురించి ఇంకా నైట్ మాది ఇందిరానగరు. నేను ఈ విధంగా ఆటోలో బట్టల వ్యాపారం చేస్తుంటాను సార్. ఈ విధంగా రాత్రి ఏంటంటే 11:20 సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నా ఆటోని తగలబెట్టేసిపోయారు. ఎవరనేది మేము చూడలేదు. ఇంకా నైట్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాము. వాళ్ళని ఎవరనేది మాకు ఇంతవరకు ఏం తెలియదు. ఈ విధంగా ఆటో తగలబడిపోయింది. గుడ్డలు కూడా చాలా నష్టపోయినాయి. సుమారు గుడ్డలు ఒక 40,000 రూపాయల గుడ్ల వరకు కాలిపోయాయి. కొన్ని గుడ్లు ఏంటంటే కాలనీ ఇక్కడ వేస్తున్నాము. ఆటో కూడా చాలా డ్యామేజ్ అయింది. నాకు దయచేసి నా ఆటోకి మాకు న్యాయం చేసేటట్టుగా చూడండి.
గూడూరు పట్టణానికి చెందిన క్రీడాకారులు క్రీడల్లో రాణించి గూడూరు పట్టణం జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని గూడూరు పట్టణ ఎస్ఐ పవన్ కుమార్ అభిలాషించారు. గూడూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఇండోర్ స్టేడియంలో గూడూరు పట్టణానికి చెందిన షటిల్ క్రీడాకారుడు బషీర్ ఖాన్ ఆధ్వర్యంలో గూడూరు బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు గూడూరు పట్టణ ఎస్ఐ పవన్ కుమార్ ప్రారంభించారు. అదేవిధంగా మన ఒక అద్భుతమైన కార్యక్రమం గతంలోనే బషీర్ వాళ్ళ ఆర్డర్ ట్రైన్ మీద ఒక అద్భుతంగా టోర్నమెంట్ చేసి చాలా మంది టోర్నమెంట్ చేశారు. మంచి ప్రైజ్ ఇచ్చి చాలా బాగా జరిగేది. దాని తర్వాత నాకు ఇవాళ మధ్యాహ్నానికి బషీర్ షాక్ అయ్యాయి. ఆలోచన లేదు. అయితే తరహాలో ఫ్రాంచైజీ తీసుకొని ఆ యజమానులు వాళ్ళకి మన ఫ్రాంచైజీకి ఆప్షన్లో మనకు అయితే తర్వాత ఏ పెట్టారు బ్యాడ్మింటన్ వచ్చింది, వాలీబాల్ వచ్చింది దేశంలో. కానీ ఒక పట్టణ పరిధిలో ఒక చిన్న పట్టణ పరిధిలో ఈ యొక్క గూడూరు బ్యాడ్మింటన్ లీగ్ అనే ఈ టోర్నమెంట్ జరగడానికి చాలా మంచి ఆలోచన. అంటే దీని వెనక చాలా శ్రమ కూడా ఉంటుంది. చిన్న విషయం కాదు. ఆ ప్లేయర్స్ అందరినీ పికప్ చేసుకోవడం, ఆ ఫ్రాంచైజీ యజమాన్యాన్ని నిర్ణయించుకోవడం, వాళ్ళందరూ వచ్చే ఫ్రాంచైజీలో కూర్చొని వాళ్ళ ఆప్షన్లో పెద్ద నెట్వర్క్, చాలా పెద్ద నెట్వర్క్ అయినా కూడా గూడూరు పట్టణ స్థాయిలో బషీరు ఎవరు చేశారంటే బషీరు ఉంటారు. ఇంతగా బషీరు అభినందిస్తున్నాను. ఒక మంచి ఆందోళన, మంచి ప్రయత్నం చేశారు. సక్సెస్ కావాలని. దీనివల్ల ముఖ్యంగా చిన్న పిల్లలకి మంచి ఎంకరేజ్మెంట్, గవర్నమెంట్లో ఆడటం ఉంది, ఫ్రాంచైజీ కూడా ఆడటం, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉపయోగపడడానికి ఈ యొక్క లీగ్ ఉపయోగపడుతుంది. మన గూడూరు పట్టణంలో బ్యాడ్మింటన్ టోర్నీ ఆర్గనైజ్ చేస్తున్నాం హర్షకి. అదేవిధంగా మా డిపార్ట్మెంట్కి అత్యంత సేవలు అందించిన మన ఫిరోజ్ బాయ్ యొక్క వాళ్ళ అబ్బాయి బషీర్ వాళ్ళ నాన్నగారి జ్ఞాపకంగా ఈ టోర్నీ నిర్వహించడానికి కృషి చేసినందుకు ముఖ్యంగా వీళ్ళందరినీ అభినందిస్తున్నాం. అయితే ఫస్ట్ హర్ష గురించి ఒక చిన్న మాట్లాడుతున్నాం. మన గూడూరులో చాలామంది బ్యాడ్మింటన్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. కానీ టాలెంట్ ఉంది. దాన్ని టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలంటే మనకు మంచి కోచ్ కావాలా, దానికి కావాల్సిన అంత ఎక్విప్మెంట్ అంతా ఉండాలి. సో ఆ ఎక్విప్మెంట్ కోసం నేను ఫస్ట్ హర్ష మాట్లాడేది. హర్ష ఎంత గట్టిగా అడుగుతున్నామో దీనికి ప్రాఫిట్ ఏమి ఉండదు, ఎందుకంటే సార్ నాకు ప్రాఫిట్ కాదు సార్. ఓకే, చాలామంది స్టూడెంట్స్ నాలాగా ప్రయత్నించి మంచి బ్యాడ్మింటన్ వెళ్ళి బ్యాడ్మింటన్లో డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్, ఇంటర్నేషనల్ వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ కోర్టుని నేను ఇనిషియేట్ చేస్తున్నా. దానికి మా పేరెంట్స్ కంప్లీట్ సపోర్ట్ చేయడం జరిగింది సార్. అందుకు నేను దీన్ని లాస్ అనేది కాకుండా ప్రాఫిట్ ఏమీ చూసుకోకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ని ఫిజికల్ ఫిట్నెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను సార్. ఆ ఒక మంచి ఆలోచన అబ్బాయి సక్సెస్ అని నాకు తెలిసింది. కాబట్టి అతను కమిట్మెంట్ ఉంది. దానికి మన బషీర్ ఏది లేని కోర్టు లేని టైంలో ఒంటరిగా ప్రాక్టీస్ చేసి అంత పెద్ద స్థాయికి వెళ్ళి చాలా వేరే దేశంలో కూడా కోచ్గా ఉండే ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అదే కోచ్ని మనకి త్వరగా ఇక్కడికి వచ్చి మన గూడూరు పిల్లలందరికీ ఇలాంటి మంచి మంచి టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నాడు. బషీర్ కూడా ఇదే విధంగా ప్రోత్సాహాన్ని ఇచ్చి మన గూడూరు పట్టణంలో ఎవరైనా సరే ఒక మంచి గుర్తింపు తీసుకురావాలని, మంచి గవర్నమెంట్ జాబ్ తీసుకురావాలని, ఎప్పుడు అడుగుపెట్టినా గూడూరులో మన ఫస్ట్ పేజ్ మన గూడూరు వాళ్ళు ఎప్పుడు అడుగుపెట్టినా సరే నేషనల్ లెవెల్ పేపర్స్లో, స్టేట్ లెవెల్ పేపర్లో ఫస్ట్ మన గూడూరు పట్టణం గురించి రాయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బాగా ప్రాక్టీస్ చేసి ఉన్నత శిఖరాల చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చి ఏదైనా ఒక్క టోర్నమెంట్లో ఒక ఫస్ట్ ప్రైజ్ కానీ సాధించి మన దేశంలో మంచి పేరు తీసుకొచ్చి గూడూరు పట్టణాన్ని అందరూ నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన మన ఇద్దరు హర్షాకి బషీర్కి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు బాగా ఆడాలని టోర్నమెంట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మనం చూస్తున్నాం గూడూరు పట్టణంలో ఏదైతే హెచ్డి ఇండోర్ స్టేడియం ఏర్పాటైన తర్వాత గత 2 నెలలుగా ఇక్కడ రకరకాల పండుగలు చూస్తున్నాం. షటిల్ పండుగ జరుగుతుంది ఇక్కడ గూడూరు. 2 నెలల నుంచి ఏదో ఒక టోర్నమెంట్ సరిగ్గా ఒక 15-20 రోజుల ముందు మా బషీర్ 4 లక్షల రూపాయలు ఖర్చు చేసి జాతీయ స్థాయి టోర్నమెంట్ పెట్టారు. అలాగే ఇప్పుడు వినూత్నంగా గూడూరులోనే కాదు ఈ జిల్లాలో ఎవరు చేయలేనటువంటి జీబీఎల్ గూడూరు బ్యాడ్మింటన్ లీగ్ అని పెట్టేసి ప్రతి ఒక్క క్రీడాకారులు 40+ వాళ్ళని అలాగే యంగర్స్ని అలాగే చిన్నపిల్లల్ని అందరినీ ఒక ఫార్మాట్లో తీసుకొచ్చి అందరినీ అభివృద్ధి చెందే విధంగా ఒక మంచి వాతావరణం సృష్టించినటువంటి బషీర్కి మా వైద్యశ్రీ తరఫున కృతజ్ఞతలు. అలాగే ఈ వినూత్నంగా నిర్వహించినటువంటి ఈ టోర్నమెంట్ని ప్రతి ఒక్క క్రీడాకారుడు తన టోర్నమెంట్గా భావించి సహకరించవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గూడూరు పట్టణంలో గత కొన్ని సంవత్సరాలుగా టోర్నమెంట్లు పెట్టి వైద్యశ్రీ తరఫున షటిల్ క్రీడను ముందు తీసుకొచ్చాము. ఆ తర్వాత ఇప్పుడున్న జనరేషన్ ఇంకా చాలా ఫాస్ట్గా ఈ క్రీడను ఇంకా అభివృద్ధి చేసేదానికి ముందుకు వచ్చారు. చాలా కృతజ్ఞతలు. ఈ షటిల్ క్రీడ వల్ల మనకు తెలిసిందే ఒక 30 మంది వరకు దేశంలో కోచ్లుగా ఉన్నారు. వాళ్ళు ఈ క్రీడ మీద ఆధారణ చేసుకొని వాళ్ళు ఉద్యోగాలు పొందుతున్నారు. అలాగే ఒక 2 ఇర్షాద్ అలాగే గౌస్ వీళ్ళిద్దరు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. అలాగే వీళ్ళందరూ రాణిస్తే మీరు కూడా భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. అందువల్ల చిన్నపిల్లలందరూ చాలా కష్టపడి ఈ క్రీడలో గూడూరు పేరు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. బ్యాడ్మింటన్ చరిత్రలో చెప్పుకోదగిన రోజు, చాలా మంచి రోజు. ఎందుకంటే ఇప్పుడు దాకా జరిగింది ఒకటి, ఇంకా జరగబోయేది మారుతుంది. అంటే లీగ్ దశలో వచ్చినప్పుడు ఏదైతే అక్కడగా నడుస్తుందో కానీ ఎవరు ఊహించలేదు. బషీర్ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇది మనకు గూడూరు సెట్ అవుతా అనిపించింది. కానీ ఇప్పుడు నాకు బాగా నమ్మకం ఉంది, 100% సక్సెస్ చేసుకోగలం. బషీర్ తర్వాత వీటి గురించి వివరిస్తారు. ఒక్క నిమిషం ఎవరు టీమ్ ఫోటో ఉంటుంది, ఇక్కడ గ్రూప్ ఫోటో ఉంటుంది. మాట్లాడేది. హలో ఆల్ ఓనర్స్ విద్యార్థులు కష్టపడి లక్ష్యం ఎంచుకొని చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పిఎస్ఆర్ ట్రస్ట్ దాతృత్వంతో రిస్ట్ వాచీలు అందజేశారు.
మరి ఈరోజు కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి స్వచ్ఛాంధ్ర రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మా అక్కగారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కనకా దేవస్వామి గారికి స్వాగతం సుస్వాగతం. విద్యార్థులు వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులందరినీ ప్రోత్సహించాలని నేను అనుకున్నప్పుడు 10th క్లాస్లో టాపర్స్గా వచ్చినటువంటి విద్యార్థులకి ఒక మంచి బహుమతి ప్రదానోత్సవం కానీ వాళ్ళ చదువులో ఎంకరేజ్ చేయాలి, భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవాలని ఆశించినప్పుడు అప్పటి చైర్పర్సన్గా ఉన్నటువంటి దేవసేనక్క గారిని కలవటం, వారు వెంటనే ఈ కార్యక్రమాన్ని నేను స్పాన్సర్ చేస్తాను, ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లల్ని మనం ప్రోత్సహించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారికి ప్రతి సంవత్సరం కూడా మంచి వాచీలు, మినిమం ఒక్కొక్క వాచ్ 2000 రూపాయలు విలువ చేసే వాచ్ అయితేనేమి, మెమెంటోలు అయితేనేమి, జిప్పు ఫైల్స్ అయితే ప్రతి సంవత్సరం కూడా వారే ఇస్తూ ఉన్నారు. మా జన విజ్ఞాన వేదికని ఎంతో ప్రోత్సహించి ఒక పై స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి దేవసేనక్క గారు. 10th క్లాస్ టాపర్స్ మనం ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చే కదా మంచి వాచీలు ఇవ్వండి, కంపెనీ వాచీలు ఇవ్వండి తప్ప వేరే ఇవ్వద్దని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి వారందరికీ కూడా తీసుకోవడం జరిగింది. నిజంగా వారి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. మీరందరూ చేయాల్సింది మరి దేవసేనక్క గారు మంచి మనసుతో మనందరినీ ప్రోత్సహించినప్పుడు మీరు కష్టపడి చదువుకోవాలి, ఉన్నతమైన స్థాయికి రావాలి. రేపు మీరు ఉన్నతమైన స్థాయికి వచ్చిన తర్వాత ఇటువైపు కూర్చొని అప్పుడున్నటువంటి స్కూల్లో చదివే పిల్లలకి మీ దగ్గర మంచి సహాయం మీ దగ్గర జరగాలని వారి కోరికైనా జన విజ్ఞాన కోరికైనా కూడా. కాబట్టి మీరు చేయాల్సిందల్లా కష్టపడి చదువుకోవడం. శివకుమార్ రెడ్డి గారు కూడా మాకు ఎంతో ప్రోత్సాహం ఇస్తారు. అక్క ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారంటే దాని వెనక వారి ప్రోత్సాహం ఎంత ఉండాలి, వారికి కూడా ఈ సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్ఎస్సి టాపర్స్గా వచ్చిన వాళ్ళకి అంటే ప్రైవేట్ స్కూల్స్లో మామూలుగా ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ అభినందనలు చెప్పి ఆ విద్యార్థులకి కంగ్రాట్స్ చెప్తుంటారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో చాలా తక్కువ ఆ విధంగా వాళ్ళకి అభినందించడం. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో టాపర్గా వచ్చిన విద్యార్థులకి ఈ అభినందన సభ పెట్టి వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేపడుతుంది. మేము చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మన మేడం గారు, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ దేవసేనమ్మ గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం ఆమె బహుమతి ప్రదానం చేస్తుంది. కంటిన్యూగా మేడం గారు స్పాన్సర్ చేస్తున్నారు. అయితే 3 years బ్యాక్ గోల్డ్ డ్రింక్స్ అనౌన్స్ చేశారు, 500 వస్తాయి. కానీ ఆ సంవత్సరం 500 రీచ్ కాకుండా కూడా మేడం గారు మనం అనౌన్స్ చేసాము ఇవ్వాలని ఇందూరుకి 2 పిల్లలకి, మున్సిపల్ హై స్కూల్కి ఒకరికి, 3 కూడా గోల్డ్ డ్రింక్ ప్రజెంట్ చేశారు. అప్పుడు నిజంగా పిల్లల ఆనందం కానీ, తల్లిదండ్రుల ఆనందం కానీ, టీచర్లు అందరికంటే మా జేబీ చాలా సంతోషపడింది. మేడం గారు ఆమె ధన్యవాదాలు తెలియజేయాలి. స్కూల్స్లో రిజల్ట్ పర్సంటేజ్ కొంత తగ్గినా టాపర్స్ చాలా ఉన్నారు. ఆశ్రిత దిగులూరు జిల్లాలో 3వ స్థానం, డివిజన్ టాపర్. నిజంగా వాళ్ళ టీచర్స్కి, పేరెంట్స్కి ధన్యవాదాలు చేయాలి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడు పాప లేదేనా? అన్న చాలా లావుగా ఉంటాడు, తమ్ముడు చాలా సన్నగా ఉంటారు. వీళ్ళిద్దరు ఒకసారి ఊరు బయటకు వెళ్ళారు. అక్కడ ఒక పెద్ద బావి ఉంది. బావిలో అన్న పడిపోయాడు, తమ్ముడు ఒకడే ఉన్నాడు. పైకి తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అర్థం కావట్లేదు. చుట్టూ పిలిచారు, ఎవరు లేరు అక్కడ. సరే ఏం చేశారంటే అక్కడ చాలా బాగుంటుంది కదా, దాంట్లో వచ్చి అన్నని పైకి లాగాడు. ఇద్దరు ఊళ్ళోకి వెళ్ళారు. వెళ్ళి అమ్మ ఈ విధంగా జరిగింది, అన్న లోపల పడిపోయాడు, నేను కాపాడని చెప్పాడు. వాళ్ళ అమ్మ నవ్వి ఊరుకుంది. తమ్ముడు సంటాడివి, వాడంతలా ఉన్నాడు, నువ్వు ఎక్కడ పైకి లాగాలని చెప్పి వాళ్ళ నాన్న కూడా చెప్తే అదే చెప్పారు. వీళ్ళు ఎక్కడ కనిపించినా సరే ఇదే మాట చెప్తున్నారు, మా అన్న నీళ్ళలో పడిపోయాడు, నేను పైకి లాగానని చెప్పని. కూడా డౌట్ వచ్చింది వాళ్ళ అమ్మ నాన్నకి. ఇద్దరిని కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు. ఎవరు చెప్పినా సరే నవ్వుతున్నారు. చాలా లావు వాళ్ళ అన్న, తమ్ముడేమో చాలా సన్నగా ఉన్నాడు, లాగానని చెప్తున్నాడు. సరే వాళ్ళిద్దరిని కొద్దిసేపు ఆ సైకియాట్రిస్ట్ ఇంటర్వ్యూ చేశాడు. చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పిలిచారు. డౌట్ లేదు, ఈ అబ్బాయి నీళ్ళలో పడిపోతే పైకి వెళ్ళాడని చెప్పారు. ఎలా అన్నారు? ఏం లేదు, ఆ అబ్బాయికి ఆ టైంలో పక్కన చేరి ఎవరు కూడా నువ్వు సన్నగాడివురా, లాగలేవురా అని ఎవరు చెప్పలేదు. కాబట్టి కాన్ఫిడెన్స్ వచ్చింది, పైకి లాగేశారు అని చెప్పారు. అదే మిత్రులారా 10th క్లాస్ వాళ్ళు చెప్తున్నాను, మీ మీద మీకు ఇది కేవలం స్టూడెంట్స్కే కాదు, పెద్దవాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది.
కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం పని చేస్తున్నప్పుడు పక్కన వాళ్ళందరూ కూడా ఇది నువ్వు చేయలేవని చెప్తారు, వీలు పడుతుంది చెప్తారు, నువ్వు లాగేటప్పుడు కింద పడిపోతావు అని చెప్తుంటారు. అనేక రకాల అధైర్యాలు చెప్పినప్పటికీ మన ఆత్మవిశ్వాసం మనకు ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. అప్పుడే మనం సక్సెస్ సాధిస్తామని చెప్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చాలా పెద్ద మనసుతో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం కోసం పెద్ద మనసుతో వచ్చినటువంటి దేవసేన గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వచ్ఛ భారత్ చైర్పర్సన్ అయినటువంటి కార్పొరేట్ చైర్పర్సన్ అందులో ముఖ్య మా జేవీకి ఆప్తులు. మా జేవీ గారు చెప్పుకోవాలంటే మా అందరికీ కూడా ఆప్తులు, ఆపన్న ఆప్తం అన్నమాట. ఎప్పుడు అడిగినా లేదు అని అనుకుంటే ఇచ్చేటువంటి ధార్మికురాలు అనమాట. ఆవిడ ఈరోజు చెప్పుకోవాలంటే నాకు చాలా గొప్పగా ఉన్నది. అసలు నేను ఈ మీటింగ్కు అందుతానా లేదా అనేటువంటి సంకోచంతో పరిగెత్తుకుంటూ బండిలో నట్టే వచ్చేసారు. ఎందుకంటే చాలా మంచిదైంది అనమాట. ఇలాంటి వాళ్ళ మధ్యలో మాకు కూడా కొంచెం హెల్ప్ సపోర్ట్ ఇచ్చేసి ఈ విధంగా మాట్లాడడం, పిల్లలు కూడా ఈ విధంగా చెప్పడంలో కూడా చాలా వారు కూడా భవిష్యత్తులో నేర్చుకోవాల్సినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడే మన ఫైళ్ళు మెమోంటోలు అనేది ఇచ్చినట్టే, మెమోంటో అంటే దాన్ని పెద్ద ఖరీదు కాదు. ఇప్పుడు నాకు కూడా చాలా మెమోంటోలు ఉన్నాయి. మా జన విజ్ఞానం చూసినప్పుడల్లా నేను రిటైర్డ్ అయిపోయి ఇంట్లో చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు నేను పలానా రోజు నాకు ఈ విధంగా మెమోంటో వచ్చింది కదా అని చెప్పేసి అది జ్ఞాపక చిహ్నాలు మర్చిపోలేము జీవితంలో. అలాగే చేసిన పేరెంట్స్కి, వాళ్ళ పిల్లలకి అందరికీ నమస్కారాలు. సో ఇప్పుడు మేడం గారు ఈ జన విజ్ఞాన వేదిక అనేది ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. నేను విన్నాను కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. ఇప్పుడు అన్ని 5 సంవత్సరాలు ఇచ్చిందా? అవునా? సో ఫస్ట్ మీకు కంగ్రాట్స్ చెప్పాలి. ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన జన విజ్ఞాన వేదిక మెంబర్స్ అందరూ కూడా ఒక పాజిటివ్ థింకింగ్ తోటి అందరూ కూడా కలిసి చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందరికీ కూడా నేను ప్రోగ్రాం చేయటం అనేది నాకు నిజంగా గర్వకారణం. అంటే కరెక్ట్గా ఎవరికి చెందాలో ఎట్లా చెందాలో అది చేసి చూపించేవాళ్ళు ఈ జన విజ్ఞాన వేదిక మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కరూ మంచి, అంటే మెయిన్ వీళ్ళ ఉద్దేశం మంచి సొసైటీ రావాలి, ఆలోచన విధానం మారాలి, మనుషుల్లో అందరూ మంచిగా ప్రవర్తించాలి అనే దీంతో వీళ్ళు కృషి చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయము. తర్వాత వీళ్ళందరూ కూడా ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ మనం కష్టపడాలి, మనం విజయం సాధించాలి. అంతేగాని అంటే భగవంతుడు అనేది మన ఒక నమ్మకం, మన ఒక ధైర్యం. కానీ కష్టపడటం అనేది మనం కష్టపడితేనే ఏదైనా విజయం సాధించగలుగుతాం అనేది వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్స్ ద్వారా కూడా అందరికీ చూపించటము. అంటే కొన్ని మూఢనమ్మకాలని అంటే అది అబద్ధం అనే విధంగా వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ ద్వారా చేసి చూపించటము నిజంగా ప్రశంసించదగ్గ విషయం. చాలా స్కూల్స్లో ఆ పిల్లల్లో భయం పోగొట్టేదానికి అంతా కూడా వీళ్ళు చేసే పనులను. తర్వాత వీళ్ళు చేసే కార్యక్రమాలు కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్. వీళ్ళు ప్రతి ప్రోగ్రాం అంతా చక్కగా నిర్వర్తిస్తారు. ఈ హాస్పిటల్లో ఆ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ వాళ్ళందరికీ కూడా ప్రతి నెల వాళ్ళ ద్వారా వాళ్ళకి ఆహారం అందించడం కానీ, మిగతా అందరూ ఎక్కడైనా ఈ స్లమ్ ఏరియాలలో ఉండే వాళ్ళల్లో కూడా వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడం, అందరూ చదువుతోటి వీళ్ళు ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. అంటే అందరూ ఆలోచనలు పెరగాలి అనేది నాకు అనిపించింది. మీ సంస్థ ద్వారా ప్రతి ఒక్కరూ ఆలోచించే విధానం మారాలి, పెరగాలి, ఒక పాజిటివ్ థింకింగ్ ఉండాలి అనే దీంతో వీళ్ళు చేయడం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది నేను ఈ ప్రోత్సాహాలు అనేది మీ అందరికీ కూడా అంటే మీ తర్వాతి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే మీకు ఇవి అన్నీ అందించడం కూడా జరుగుతూ ఉంటాయి. అంటే మిమ్మల్ని ఇచ్చేస్తూ నిజంగా పురుషోత్తం సార్ గారు అన్నట్టు ఈ మెమోంటో పెద్ద విలువ చేయదు, వాచ్ కూడా పెద్ద 2000 రూపాయలు అనేది పెద్ద విలువ కాదు, ల్యాక్స్లో పెట్టుకుంటున్నారు. కానీ మీకు అది ఒక జ్ఞాపకం. ఇప్పుడు ఈ రోజు మీరు ఈ మొమెంటో ఈ వాచ్ తీసుకోవటం మీ జీవితాంతం ఇది ఒక జ్ఞాపకం. ఈ పరిసరాలు, ఈ అట్మాస్ఫియర్ ఇదంతా అట్లే కళ్ళకి కట్టినట్టుగా మీకు గుర్తుకొస్తుంది. ఆ మెమెంటో చూసినా వాచ్ చూసుకున్నా కానీ ప్రతిదీ మీకు అంటే అంత జ్ఞాపకం ఉండిపోతుంది. అట్లా మీకు మంచి తీపి గుర్తుగా ఇవన్నీ మిగిల్చాలని మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకొని మిగతా పిల్లలు కూడా చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రింగ్స్ అన్నీ పెట్టింది కూడా
అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో ఎవరికి 10కి 10 వచ్చింది లేదు. అది సాధించాలి అనే ఉద్దేశంతో అంటే రింగ్స్ ఇస్తారు, అంటే బిడ్డలు ఇంకా ఎక్కువ కష్టపడి చదువుతారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. కానీ చెప్పటం వరకే వీళ్ళు సాధించలేదు అని అనుకుంటారనే ఉద్దేశంతో ఒకసారి టాపర్స్కి ఇవ్వటం జరిగింది. 3కి 3 ఉంగరాలు ఇవ్వటం జరిగింది. అంటే మేము ఇస్తాము అని ఇవ్వటం జరిగింది. నిజంగా సాధించారంటే మాత్రం నేను మిమ్మల్ని ప్రోత్సహించేదానికే ఇవన్నీ కూడా చేయటము. చక్కగా చదువుకోండి, కష్టపడండి. కష్టపడ్డారంటే మాత్రం డెఫినెట్గా విజయం ఉంటుంది. కష్టపడి సాధించిన విజయం మన జీవితాంతం ఉంటుంది. అంటే మన తల్లిదండ్రుల ద్వారా మా అప్పుడు కూడా పలానా రమణారెడ్డి కూతురు దేవసేన అమ్మ అనేవాళ్ళు, కానీ దేవసేన అమ్మ నాన్న రమణారెడ్డి అనేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు పలాని పిల్లలు ఫాదర్ అని చెప్తున్నారు. అంటే పిల్లల ద్వారా పేరెంట్స్కి గుర్తింపు వస్తుంది. అంటే బిడ్డలు కూడా అంత కష్టపడుతున్నారు, అంత ఎదుగుతున్నారు. మీ ఎదుగుదల పేరెంట్స్కి అంత గుర్తింపు తీసుకొస్తుంది. కాబట్టి అందరూ కష్టపడండి. మీ శ్రమతోనే మీరు హ్యాపీగా ఉండేదానికి లైఫ్లో అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టపడండి. ఇన్స్టెంట్ ఈ హ్యాపీకి మీరు ఇదవద్దు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అని అంటే కష్టపడాలి, సాధించాలి. కాబట్టి కష్టపడండి, మీరు సాధించగలుగుతారు. తర్వాత మీరు మీ తమ్ముళ్ళకి కానీ మీ చెల్లెళ్ళకి కానీ కూడా మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలని, వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. ఆ లావుట్ ఆయన బాయిలో పెట్టిన సన్నట ఆయనకి ఆ తాడేయాలనే ఆలోచన రావటమే ఇదన్నమాట గొప్ప. అంటే ఆయనట లాగలేడు, కానీ ఆ తాడు ద్వారా ఆయన పైకి తీయచ్చని ఆ ఆలోచన రావటమే గొప్ప. అట్లా మంచి మంచి ఆలోచనలతోటి బిడ్డలందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం, ఈ ప్రోగ్రాం నేను చేయడం నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది. ఈ జేవీవి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం నా ద్వారా జరిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. దేవస్థానం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఫస్ట్ టాపర్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా, టీచర్ సపోర్ట్ ఎంత ఉందో అదేవిధంగా పేరెంట్స్ సపోర్ట్స్ అనేది ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉంటుంది. పిలిచినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ చాలా హ్యాపీ గుడ్ మార్నింగ్. నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మీరు మీ గోల్స్ని ఫ్యూచర్లో రీచ్ కావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మీ అందరికీ బిగ్ ఆల్ ది బెస్ట్. టీచర్స్ కూడా టీచర్స్ కోరుచున్నాను. విష్ణుని అశోక్ని క్షణంలో వేయాల్సిందిగా కోరుచున్నాను. చప్పటి తరలించాలి వాళ్ళకు. ఇదంతా కూడా వాళ్ళు కష్టపడి చదువుకున్నందుకు వారికి ఇచ్చే సత్కారంగా అందరూ కూడా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ కూడా కోరుచున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. అదేవిధంగా విజ్ఞాన వేదిక గూడూరు వారికి పలు సామాజిక సేవా కార్యక్రమాలకు దాతగా వ్యవహరిస్తున్న శ్రీమతి కొనక దేవసేనమ్మ గారికి అందిస్తున్న సంఘం. touch one side. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన నాటి నుంచి బీసీలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సెల్ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నియోజకవర్గానికి ఒక బీసీ కమిటీని ఏర్పాటు చేయడమని చెప్పడం జరిగింది. మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటి ఈరోజు 76, 77 జరిగేటువంటి పరిస్థితుల్లో ఉంది. అయినా బీసీలకి రాజ్య అధికారం వచ్చిందా? రాలే. కారణం ఏమిటి? ఈరోజు ఒక కమిటీలో 18 మంది సభ్యులను ఏర్పాటు చేస్తే 8 మంది అటెండ్ అయ్యారు. ఇంకా 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కూడా ఇప్పుడు దాకా మనం ఈరోజు ఒక ఎమ్మెల్యే ఒక కులంలో 5% మాత్రమే ఉన్నారు. ఎస్టీలు కావచ్చు, మైనారిటీ కులాలు కావచ్చు. ఈరోజు 100కి యాదవ మహాసభలో మాకు సరైనటువంటి ఎమ్మెల్యే లేదని అంటే ఒకటే చెప్పాడు, మనం పంపించలేకపోతున్నాం, మనం హామీ లేకపోతున్నాం. ఈ ఎమ్మెల్యే ఈరోజు మండలం నుంచి నియోజకవర్గ స్థాయికి కార్యదర్శిగా చేశాను నన్ను. అది ఏ చిన్న పదవైనా పెద్ద పదవైనా ఒక అత్యున్నంగా తీసుకొని మనం దాన్ని ఒక గొప్పగా దేనికైనా పదవికి విలువ తేవాలి. మనిషికి విలువ, మనకు విలువ కాదు, పదవికి విలువ తెచ్చే పనులు చేయాలి మనం. ఇప్పుడు అంటే ఒకటి పైకి ఎక్కుంటే వాడు కింద పట్టి లాగుతుంటాడు, ఒక ఎక్క ఎక్కుంటే ఇంకొక ఎక్క కింద పట్టి లాగుతుంటుంది. నేషనల్ ఫ్రంట్ కూడా అదే విధంగా బీసీలు నాయకత్వం అలా ఉంటుంది. కోటీసులైనా, లక్షాధికారులైనా, వాడు బిలీనీర్ అయినా ఈ బీసీకి ఉండే లక్షణం అది ఒక్కటే. మనం చూపించి మనం ఆయన్ని గెలిపించి అసెంబ్లీకి పంపించే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అయితే జిల్లా పార్టీలో బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా కమిటీలకి పిల్లల శ్రీనివాసులు గారిని తీసుకోవడం జరిగింది. జిల్లా కమిటీలకి తీసుకోవడం జరిగింది. సీనియర్ కార్యకర్త కోటి సీనియర్ కార్యకర్త ఇలా పార్టీకి సీనియర్ గారు ఆడ మురళిని కోఆర్డినేట్ చేసుకుని పోతా ఉండు. ఆడ మురళి చూసేది మొత్తం వ్యవహారాలు ఓడురే. మరో సెక్రటరీగా నల్లగల విష్ణు ప్రసాద్ నాయుడుపాలెం. ఈరోజు ముందుగా ఎవరైతే మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి పదవులు పొందారో వాళ్ళందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా మోసం చేసి మనకు అన్ని రంగాల్లో కూడా మనల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా అన్ని కులాలు 137 కులాలు ఏవైతే బీసీలు ఉన్నారో అందరూ సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీంట్లో ఈరోజు ఎవరైతే బాధ్యతలు చేపట్టారు మాతో సహా, మేము ప్రధాన పార్టీలో జిల్లా కార్యవర్గంలో ఉన్నా, మీరు బీసీల్లో మండల కార్యవర్గం, కాన్స్టిట్యున్సీ కార్యవర్గం లేదా పట్టణ కార్యవర్గాల్లో ఉన్న అందరం కూడా కలిసి పనిచేసి బీసీల్లో చైతన్యం తీసుకొచ్చి మనకు జరుగుతున్న నష్టాన్ని వాళ్ళకి చెప్పి, కొంతమంది మాకేమో మాకు జగన్మోహన్ రెడ్డి ఆయన మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు కూడా, ఒరే నాయన ఈరోజు మనం తప్పు చేస్తే భవిష్యత్తులో తరాలు మన బిడ్డలు మనం క్షమించరు. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉంది. కాబట్టి మనందరం సంఘటితంగా తెలుగుదేశానికి చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే తప్ప మనం నష్టపోయిన రిజర్వేషన్లు అయితేవి, మనం నష్టపోయిన లోన్స్ అయితేవి, మనం నష్టపోయినటువంటి డ్రిప్ ఇరిగేషన్, ఎక్కువ శాతం బీసీలు అంటేనే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, ఎక్కువ శాతం బీసీలు అంటే గొర్రెల పెంపకం మీద ఆధారపడి ఉంటారు, ఎక్కువ శాతం బీసీలు అంటే కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. ఈ అన్నింటి నష్టాలను పూడ్చుకోవాలంటే మనం అందరం కూడా ఏకతాటి మీదకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం మన అందరి మీద అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను.
మన పార్టీ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకి మంచి స్థానాన్ని కల్పించినటువంటి వ్యక్తి. అలాగే ఈరోజు మన సోదరులు అందరూ చెప్పారు, మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి చాలా అన్యాయం చేసే పరిస్థితి. అలాగే ఈరోజు మన నియోజకవర్గం పరిస్థితి ఎత్తుకుంటే బీసీలకి అంటే పై స్థానాల నుంచి అందరూ చెప్పారు, ఈరోజు బీసీలకి ఒక అత్యున్నత స్థానాన్ని కల్పించినటువంటి మన సునీల్ అన్నకు కూడా మా బీసీ కమిటీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నానన్న. మీకు సమన్వయపరిచి మనందరినీ ఒక తాటికి తీసుకురావాల్సిన పూర్తి బాధ్యతలు, అలాగే పార్లమెంట్ బీసీ కమిటీ నాయకులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంతోషం. గతంలో ఈ కమిటీలు కూడా ఉండేటివేమో, కానీ ఎవరు కూడా మాకు ఈ కమిటీ మేము ఈ పదవి అని చెప్పి కూడా చెప్పుకునే పరిస్థితి లేదు. నాకు తెలిసి నేను కూడా తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల గ్యాప్, అప్పుడు దాదాపు నేను కూడా 95 నుండి పనిచేసిన తెలుగుదేశం పార్టీలో. కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఈ పదవి ఉందని చెప్పి ఎవరు అంటారే కానీ వాళ్ళు ఎవరో మనిషి ఒక్కటి తెలియదు అనమాట. ఇటీవల ఎస్సీసీఎల్ మీటింగ్ జరిగింది, బాగా జరిగింది. ముందు ఒకరినొకరు పరిచయం కావాలి కదా. మనలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో అసలుకి మనోళ్ళ కాదనేది ముఖ్యంగా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు బీసీ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని మన కుటుంబంలో ఎవరెవరు ఏ ఏ ఊరు అనేది పరిచయం కూడా చేసుకున్నాం. సంతోషం. అలాగే ముఖ్యంగా మీకు ఒక్కసారి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఏ కులాలకి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా మీకు కూడా తెలియజేస్తాను. మీకు కూడా అవగాహన రావాలి. యాదవులు మొత్తం 15,336 మంది ఉన్నారు. అంటే దాదాపు 7.73% యాదవులు మన కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. అట్లాగే ముత్తరాసి 7,409 మంది ఉన్నారు. అంటే 3.85%. అలాగే బలిజ మనకు అవసరం గౌడ 5,021 మంది ఉన్నారు. అంటే 2.55% ఉన్నారు. అలాగే ఒడ్డిర 3,765 మంది ఉన్నారు. అంటే 1.93% ఉన్నారు. అలాగే చాకలి రజిక 3,735 మంది ఉన్నారు. అంటే 1.92. అలాగే బెస్తా 3,175 మంది ఉన్నారు. అంటే 1.63 ఉన్నారు. అలాగే కంసాలి విశ్వబ్రాహ్మణ 2,640 మంది ఉన్నారు. అంటే 1.36 ఉన్నారు. అలాగే ఒడ్డిర 2,585 మంది ఉన్నారు. అంటే 1.33. అలాగే బీసీ కాపులు 2,517 మంది ఉన్నారు. అంటే 1.29 ఉన్నారు. ఇదే పర్సెంటేజ్ ఉండే కార్యక్రమం. కానీ ఈరోజు ఇప్పుడే అందరూ చెప్పారు, పెద్దవాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే యాక్చువల్గా పేదవాళ్ళ పార్టీ. పేదవాళ్ళు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ. నేను ఇప్పుడు చెంచురాములు ఒక బాధ్యత ఇచ్చాడు, ఆయన వాళ్ళ కాదబ్బా ఆయన చేయలేడు అనేటువంటి మాట మాట్లాడతారు వేరే వాళ్ళు. అట్లా కాకుండా అతను బాధ్యత ఇచ్చాననుకోండి, ఆయన సత్తాలను చేయగలుగుతాడు. కానీ అతను వస్తే అవతల వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఆయన తొక్కే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఖచ్చితంగా నికాసుగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే లీడర్షిప్ పెంపొందించుకోవాలి ఉందో వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కమిటీలో వేసాం. లీడర్షిప్ అనేది ఒకరిస్తే రాదు. ఇచ్చిన పదవికి మీరు న్యాయం చేసిన లీడర్షిప్. అట్లా లేకుండా పేరుకి పదవి పెట్టుకొని మాకు సంబంధం లేదులే అంటే అది ఇబ్బంది పడే పరిస్థితి. మీ నాయకత్వం కూడా పెరిగే పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే ఈరోజు చంద్రబాబు చెప్పాడు, మన కార్పొరేషన్ రౌండ్స్ కానివ్వండి, అలాగే మొన్న ఇటీవల అసలు మన పంచాయతీ ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్స్లో మనం 2 ఎంపీటీసీలు ఇవ్వడం కానివ్వండి. అంటే మనం గెలిచాం, ఓసీల మీద పోటీ చేసి గెలిచాం, బీసీలు అందరూ కాదనడం లేదు. కానీ రిజర్వేషన్ వచ్చేటప్పటికి 2 ఎంపీటీసీ స్థానాలు వచ్చారు. చెప్పాడు సభ్యత్వం నమోదు కార్యక్రమం. మీరు అందరూ సభ్యత్వం చేసుకున్నారా? ఈ పదవులు అందరూ లేకుండా చెప్పండి. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి ఈ యొక్క 21 మందికి ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మండలం, టౌన్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులకి మనవి చేస్తున్నాను, మీరు పదవులు తీసుకుంటే గమ్ముండే కుదరదు. మీ గ్రామాల్లో మీరు సభ్యత్వం బాధ్యత తీసుకోవాలా. ఇప్పుడు మీ గ్రామం ఉంది, మీరు ఏం చేయగలరు సభ్యత్వం? మీకు ఫోన్లో తెలిసే పని అయితే మీకు లింక్ ఇస్తా. అదే గ్రామంలో బాధ్యత తీసుకొని సభ్యత్వాలు చేయించాల్సిన బాధ్యత మీది. ఖచ్చితంగా మీ పేరు పక్కన పలానా చెంచురామాచారి వాళ్ళ గ్రామంలో
ఇన్ని చేర్పించాడు అనేటువంటి కూడా రాసి పంపిస్తాం. ఈ పెర్ఫార్మెన్స్ కూడా ఇలా కాన్స్టిట్యున్సీ కమిటీ వేసాం. అలాగే కాన్స్టిట్యున్సీ కమిటీలో బీసీ సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళు ఇన్ని సభ్యత్వాలు చేశారని చెప్పి కూడా బాబు గారికి పంపించే కార్యక్రమం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బాబు గారు ఇప్పుడు ఎవరైతే పదవులు ఇచ్చారో వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ జిల్లా కార్యక్రమాలు ఏదైనా ఇస్తే కార్యక్రమంలో పాల్గొనాలి లేదని కూడా మీకన్నా స్పెషల్ డ్రైవ్ పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మీతో కూడా బాబు గారు టెలికాన్ఫరెన్స్ కలిపి మాట్లాడారు. ఇంతకుముందు అయితే మాతోనే మాట్లాడేవాడు ఓన్లీ ఇన్ఛార్జీలతో. ఈరోజు గ్రామ స్థాయి పంచాయతీ స్థాయి దగ్గర నుంచి ఆయన మాట్లాడుతున్నారు, బూత్ కన్వీనర్లు సహా మాట్లాడుతున్నాడు ఆయన. కాబట్టి ఖచ్చితంగా బీసీ కాన్స్టిట్యున్సీ కమిటీ కానీ జిల్లా కమిటీతో కూడా ఆయన మాట్లాడే పరిస్థితుల్లో మీరు మాట్లాడాలనుకుంటే మీరు కూడా ఒత్తుకొని మాట్లాడచ్చు, ఇబ్బంది అండి. మీరు చెప్పాల్సిన సూచనలు కూడా డైరెక్ట్గా బాబు గారిని చెప్పచ్చు, మాకు చెప్పలేనివి కూడా డైరెక్ట్గా బాబు గారిని చెప్పచ్చు. అవకాశం కూడా బాబు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మీకు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ఈ 800 900 మీ గ్రామాల్లో మీరు ఎన్ని సభ్యత్వాలు చేపిస్తారు అనేది ఖచ్చితంగా మాకు చెప్తే మేము నోట్ చేసుకుంటాం. మీరే లింక్ తీసుకొని పోతే మీ పేరు మీద లింక్ ఇస్తాం. లేకపోతే మీ గ్రామంలో ఎవరైనా చదువుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఆ అబ్బాయి పేరు మీద ఇచ్చి మీరు దగ్గర ఉండి సభ్యత్వాలు చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందువల్లంటే అన్ని ఈ పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో మనం 3వ స్థానానికి కూర్చున్నాం. యాక్చువల్గా మనం మొదటి స్థానం ఉండాలి, అన్నింటిలో మొదటి స్థానం. మనం గూడూరు కాన్స్టిట్యున్సీ ప్రతి దాంట్లో మొదటి స్థానంలో ఉన్నాం, కానీ సభ్యత్వంలో మాత్రం జనాభా. కాబట్టి ఇది ఒక్క మీకే కాదు, ఎస్సీసీఎల్ నియోజకవర్గం వాళ్ళకి, జిల్లా వాళ్ళకి, మైనార్టీ వాళ్ళకి, ఎస్టీసీఎల్ వాళ్ళకి, అందరికీ ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సభ్యత్వాన్ని మీ గ్రామంలో బాధ్యతగా చేయాల్సిన అవసరం మీ అందరిపైన ఉంది. మీరందరూ ఇప్పుడు మన సభ్యత్వం 5,000 ఉంటుంది, ఇంకా 45,000 చేయాలి. మీరందరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుమోదన సంఘం అందరూ పూనుకుంటే పెద్ద పని కాదు సభ్యత్వం. ఎప్పుడు నాకు ఇబ్బంది నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం విశేష పూజలు రాత్రి వైభవంగా శ్రీవారికి పల్లకి సేవ నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి దేవి, అలివేలు మంగమ్మలను ప్రత్యేకంగా అలంకరించి పల్లకీపై ఉంచి మేళ తాళాలతో ప్రాకార ఉత్సవం నిర్వహించారు. అనంతరం శ్రీవారికి సహస్ర దీపాలంకరణ సేవ జరిపారు. భక్తులు విశేష సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలు స్వీకరించారు. బాగుపడ్డా మళ్ళీ వచ్చినా సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ సమస్త పరివార శ్రీమతే నారాయణ వేడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద వేడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద
వచ్చేయండి బాబు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జన విజ్ఞాన వేదికలో కొనక దేవసేనమ్మ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు ప్రదానం. ఎట్టకేలకు బీసీ సెల్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి ఘనంగా సన్మానం. నాకు న్యాయం చేయండి అంటున్న ఆటో డ్రైవర్. క్యాంపస్ ఇంటర్వ్యూలకు ఎంపికైన వారికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.